ఈరోజు ఈ కార్యక్రమం చేయడం ఏమంటే, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి, రాష్ట్రంలో జరిగిన గత ప్రభుత్వంలో 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అక్రమాల గురించి రాష్ట్ర ప్రభుత్వము ఒక దర్యాప్తు రూపంగా కానీ, సిబిఐ రూపంగా కానీ, కోర్టు రూపంగా కానీ తీసుకొని వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు తీస్తూ ఉంటే, భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరియు సిబిఐ మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టుగా వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో జరిగిన మహాపాపం గురించి అన్ని దర్యాప్తు సంస్థలన్నీ కలిసి అక్కడ అక్రమం జరిగింది, అక్కడ నెయ్యే లేదు, అక్కడ కల్తీ మొత్తం కల్తీతోనే లడ్డు తయారు, దాదాపు 20 కోట్ల లడ్డులు కల్తీనే జరిగిందని చెప్పేసి దర్యాప్తు సంస్థలన్నీ తెలియజేస్తున్నా, సుప్రీంకోర్టు తెలియజేసిన, సిబిఐ తెలియజేసిన, అయినా ఈ వైసీపీ నాయకులు రాష్ట్రంలో నుంచి గల్లీ వరకు జరగలేదు అని చెప్పేసి చెప్తా ఉంటే సిగ్గుచేటు అనిపించి ఆ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా మీడియా సోదరులందరికీ చెప్పాలని, ఈ రోజు ఇన్ని దర్యాప్తు సంస్థలు కానీ ఇంత అక్రమం జరిగిందని చెప్తా ఉన్నా కానీ వాళ్ళకి ఏమాత్రము అసలు చీమ కుట్టినంత ఆలోచన కానీ లేకున్నట్ల, సిగ్గుచరం లేకున్నట్ల మరి మా మీదే ఎదురుదాడి, మా ముఖ్యమంత్రి మీద ఎదురుదాడి చేస్తా ఉన్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, తిరుమల క్షేత్రం అనేది యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఒక పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రంలో జరిగిన అక్రమాల గురించి తెలియజేస్తున్నారు. దాన్ని మీకు తెలిసి జరిగిందా, మీకు తెలియకుండా మీ కోటరీ చేసిందా అర్థం చేసుకొని దయచేసి ఎదురుదాడి కాదు, ఇక్కడ జరిగింది అని చెప్పి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది, జరిగింది అని చెప్పి సిబిఐ చెప్పింది, సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ చెప్పింది, మా ముఖ్యమంత్రి గారు వేసిండే సిట్టోటే కాదు, వీళ్ళందరూ చెప్పారు. కాబట్టి మీ నాయకులకు నోరు తాళం వేపిస్తే మీకు ఉన్న కొద్దిగా మర్యాద ఉంటుంది అని చెప్పి ఈ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ